ఇంకొకరితో పెళ్లి చేయడానికి బలవంతంగా ఒప్పించారు. ఈ ప్రాసెస్లో నేను చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను తెలుసా. ఇవన్నీ తలుచుకుంటే మన ప్రేమ అంత సులభంగా సక్సెస్ కాలేదు. ఒకవైపు నువ్వు వర్ష వల్ల కష్టాలు పడ్డావు. నీకు దూరమై నేనెన్నో కష్టాలు పడ్డాను. అందుకే భవిష్యత్తులో మనకింకా ఎలాంటి ఎడబాటు రాకూడదు. నిన్ను వదిలి నేను, నన్ను వదిలి నువ్వు ఒక్క క్షణం విడిచి ఉండకూడదు. మన మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా లైఫ్ లాంగ్ నిండు నూరేళ్లు పిల్లా పాపలతో నీతో కలిసి నేను బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోరికే నా కోరిక, మనిద్దరి కోరిక ఒక్కటే అయ్యి జీవితాంతం మనం సంతోషంగా ఉందాం. అయితే అదే కోరుకుందాం. స్వామి, మీ ఆశీస్సులతో మా ప్రేమ సక్సెస్ అయింది. ఇప్పుడు నేను కృష్ణుడిని పెళ్లి చేసుకోబోతున్నాను. మీ సమక్షంలో ఉన్న ఈ పవిత్రమైన ధ్వజస్తంభాన్ని కౌగిలించుకుని ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎన్ని అపార్థాలు వచ్చినా మేమెప్పటికీ విడిపోకూడదు. నా కృష్ణ నాకు ఎప్పటికీ దూరం కాకూడదు. నేను కోరుకునేది ఇదే స్వామి. ప్రియా, నిన్ను ఊరికే వదలను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్స్ ట్రూ. నువ్వు ఎవ్వరితో ఉన్నా నిన్ను విడగొడతానో. స్వామి, పవిత్రమైన నీ ధ్వజస్తంభాన్ని కౌగిలించుకుని నేనొక కోరిక కోరుతున్నాను. నేను ప్రేమించిన నా ప్రియ తను కోరిన విధంగానే జరగాలి. జీవితాంతం నేను ప్రియతో కలిసే ఉంటాను, ఎప్పటికీ విడిపోను అని నీకు మాటిస్తూ ఈ ధ్వజస్తంభం సాక్షిగా ప్రియతో కలిసి ప్రమాణం చేస్తున్నాను. ఏయ్ ప్రియా, నీ పెళ్లి ముహూర్తమని నాకు తెలుసు. అదే రోజు నేను బయటికొస్తాను. ఇట్స్ ట్రూ. నేను నీ మెడలో కట్టాలనుకున్న తాళి నా దగ్గరే ఉంది. నువ్వు కృష్ణను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేను. నువ్వు పెళ్లిపీటలెక్కేలోపు నేను బయటికొస్తాను. నీ మెడలో తాళి కడతాను. ఇట్స్ ట్రూ.